ఈ రియాలిటీ షోస్ అంటున్నాం కదా మనం, కొంతవరకు ఎంత రియాలిటీ ఉంది దాంట్లో అసలు ఆ షో ఫార్మాట్లోనే. ఎందుకంటే నేను ఐ ఆస్క్ యూ వన్ బేసిక్ క్వశ్చన్. 2, 3, 4 సింగర్స్ వస్తున్నారు, వాళ్ళు 4 పాటలు పాడుతున్నారు. వీడు ఒక పాట పాడాడు, క్లాసికల్ పాట పాడితే ఆడు ఫోక్ పాడాడు, ఇంకోటి వచ్చేదో పాప్ పాడాడు, ఇంకేదో ర్యాప్ పాడాడు. వీళ్ళు నలుగురిలో ఎవడు బెస్ట్ అంటే ఎలా చెప్తారు? అంటే వాడు పాడిన పాట బట్టి చెప్తున్నారా, ఆ సింగర్ బట్టి చెప్తున్నాం మనం? వాళ్ళందరికీ ఒక్క పాట ఇచ్చి అది పాడి ఎవడు బాగా పాడాడంటే అప్పుడు మనం చెప్పగలం. ఒక జడ్జి చెప్తే అప్పుడు కరెక్ట్ అవుతుంది, పారామీటర్స్ కరెక్ట్గా ఉంటాయి మెజర్ చేయడానికి. సో ఒకటే పాట కనుక 4 పాడి లేదా 10 సార్లు పాడితే ఆ ప్రోగ్రామ్ ఎవడు చూడ, టీఆర్పీలు ఉండవు. కరెక్ట్. సో దే ఆర్ ఫోర్స్డ్ టు మేక్ దెమ్ సింగ్. సో ఆర్ దే ఎంటర్టైనింగ్ ఆర్ ఆర్ దే జడ్జింగ్ ద సింగర్? ఇది ఫస్ట్ ఫండమెంటల్ ప్రాబ్లమ్ ఇన్ రియాలిటీ షోస్. సో బేసికల్గా ఎంటర్టైన్మెంట్గా చూడండి. దాంట్లో ఆ రియాలిటీ షోని వాడు ఆ పేరు పెట్టడం, అదేదో నిజంగా రియల్గా అయిపోతుంది అనుకుని మనం ఫీల్ అయిపోవడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ నాట్ రెలవెంట్ యాజ్ అ లాజిక్. ఇట్ ఈస్ నాట్ రెలవెంట్. ఇంకా అక్కడ జరిగిన పర్సనల్ ఏమంటారు దాన్ని, ఇవి ఏవైతే ఒకరినొకరు అనుకోవడాలు ఇవన్నీ ఏవైతే జరిగాయో సార్, ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ మనం పర్సనల్ కామెంట్స్ ఎప్పుడు కూడా ఎవరు చేయకూడదు. బికాజ్ పర్సనల్ కామెంట్స్ ఆర్ హర్ట్ఫుల్. సో కొంతవరకు మనం కూడా వీ షుడ్ బి రెస్పాన్సిబుల్. అండ్ మనం ఎంతవరకు ఇంకోళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు, ఇప్పుడు నన్ను ఇంకో 10 సార్లు మీరు అడిగినా కూడా గులాబీ ఎప్పుడు నేను చుక్కలో చూపిస్తాను కానీ నేను లైన్ అయితే గీయను. సో అలాగా మనం ఆల్రెడీ ఒక స్టేజ్కి వచ్చాక ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒక మౌంటైన్ మీద ఎక్కాక మిమ్మల్ని గుంజే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో ఆ స్టేజ్కి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా దే షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్ బిఫోర్ దే దే పాస్ ఎనీ కామెంట్. అదే బెస్ట్ థింగ్ ఇస్ నో కామెంట్ అంటారు. ఎందుకంటారు? అందుకే. కరెక్ట్. సో నో కామెంట్, ఓకే ఫైన్. సో డోంట్ మేక్ ఇట్ పర్సనల్. తర్వాత ఇంకొకటి, అప్పుడప్పుడే ఇండస్ట్రీలోకి వస్తున్న వాళ్ళకి సపోజింగ్ వాళ్ళకి నువ్వు బాగా పాడేవు అంటే కూడా వాళ్ళకి ఎక్సైట్మెంట్ ఉంటుంది, నువ్వు బాగా పాడలేదంటే కూడా వాళ్ళకి విపరీతం డిసప్పాయింట్మెంట్ అంతే ఈక్వల్. సో పాడుతా తీయగా అనే ప్రోగ్రామ్ ఫర్ ఎగ్జాంపుల్ మన బాలు గారిని చూసినప్పుడు ఆయన చాలా మర్యాదపూర్వకంగా చిన్నపిల్లలైనా కూడా వాళ్ళకి నువ్వు ఇలా పాడుంటే బాగుండేదమ్మా అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి ఆయన పాడతారు. బికాస్ హీఈస్ ఎ లెజెండరీ సింగర్. అది ఎక్కడ తప్పుపోయిందని చక్కగా పాడి మరీ చెప్తారు. సో ఆయన పాడి అక్కడ డెమాన్స్ట్రేట్ చేస్తున్నారు కాబట్టి మనకు ఒక కంపారిజన్ స్కేల్ వస్తుంది. అప్పుడు ఆడియన్స్కి కూడా అర్థమవుతుంది, ఓహో ఇది ఇలా పాడుంటే బాగుండేదని. మరి మనం అలా పాడకుండా నువ్వు ఇలా పాడితే బాగుంటుందని చెప్పినప్పుడు ఆడియన్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపారిజన్ ఉండదు. సో సింపతి ఎవరికి వెళ్తుంది? పార్టిసిపెంట్కి వెళ్తుంది. సో జడ్జి కరెక్ట్ అయినా కూడా పార్టిసిపెంట్నే మనం ఎంపథైజ్ చేయాలి అక్కడ సిచ్యువేషన్లో. సో ఇలాంటి ఎన్నో లాజిక్లు వస్తాయి మనకి. సో అందుకని ఇలాంటి కాంట్రవర్సీలు జరిగే అవకాశం ఉండాలండి. సో అందుకనే ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి కాబట్టి యాజ్ జడ్జెస్ వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి. అవును, అంటే బాగా లూజ్ టాక్ అన్నట్టు అయిపోయింది. తర్వాత మళ్ళీ సునీతేవ్ మళ్ళీ క్లారిఫికేషన్లు వీడియోలు అవన్నీ రిలీజ్ చేసింది కానీ బట్ షీ వాజ్ సబ్జెక్టెడ్ టు లాట్ ఆఫ్ క్రిటిసిజం విచ్ షీ డస్ నాట్ డిజర్వ్ ఇన్ఫాక్ట్. యాక్చువల్గా అంటే ఇండివిజువల్గా వాళ్ళు ఇన్నేళ్ళ నుంచి ఎన్నో ప్రోగ్రాంలు వస్తున్నారు, ఇంతగా ఎప్పుడు జరిగిందో జరగలేదో మరి తెలియదు మనకి. అంటే హౌ మచ్ ఆఫ్ ఇట్ కమ్స్ అవుట్, హౌ మచ్ ఆఫ్ ఇట్ డజంట్ కమ్ అవుట్ అండ్ ఆల్ దట్ నో వన్ నోస్. మనకు తెలియదు కదా ఫర్ అస్ టు ఈవెన్ ఇవాల్యుయేట్ అండ్ టాక్ అబౌట్ ఇట్. బట్ ఒక్కొక్కసారి అందరికీ టైం అనేది మంచి చెడు అనేది వస్తూ ఉంటుంది, ఆ టైంలో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అందరికీ వచ్చింది, అందరికీ తెద్దున ఒకరికే తెద్దున అందరికీ తెద్దున అనే సామెతలాగా కీరవాణి గారు బదనాం అయిపోయారు, ఈ అమ్మాయి అన్నెసెసరీ కదండి. ఏడాది అయింది వాళ్ళు చక్కగా కంట్రీకి ఎంత పెద్ద ఆనర్ తీసుకొచ్చి ఇప్పటిదాకా కంట్రీలో అట్లీస్ట్ మన తెలుగు రాష్ట్రానికి మన ఇక్కడి నుంచి తెలుగు వాళ్ళకి ఎప్పుడు రాంది అలాంటిది ఇండియాలోనే తెలియదు కదా. అసలు నన్ను అడిగితే అంత పెద్ద ఆస్కర్లు వచ్చిన వాళ్ళు వెళ్ళి మళ్ళీ లోకల్ ప్రోగ్రామ్స్ ఎందుకు కూర్చుంటున్నారు? మంచి లాజిక్ అయింది. సో ఎక్కడో చోట వాళ్ళు కూడా దే షుడ్ డ్రా అంటే లైక్ యా ఐ మీన్. అండ్ సెకండ్లీ సార్ ఇట్స్ అ లెజెండరీ ప్రోగ్రామ్ ఆఫ్ బాలు గారు. సో అక్కడ ఇంకా జాగ్రత్తగా ఉండాలి అందరూ.
ఆయన ఎంత లొంగిపోయేవారు కదా మాట్లాడేటప్పుడు. చాలా అండ్ ఆయన చెప్పడం ద్వారా నేను సింగర్లు కూడా నాకు ఇప్పటికీ నేర్చుకుంటారు. గుర్తుంది ఆయన నన్ను పిలిచినప్పుడు కూడా ద వే హీ యూస్ టు టాక్ అబౌట్ ఆ వచ్చిన జడ్జిల గురించి. అంటే అసలు అవసరం లేదండి, ఈజ్ లెజెండ్. ఆయన ఒక హిమాలయ పర్వతం. Yes. ముందు మనం అందరం అనుకుంటాం. సో అవసరం లేదు, కానీ ఆ విధంగా ఆయన పాపం అది ఆ ప్రోగ్రామ్ ని ఆయన ఇట్ వాస్ లైక్ సో క్లోజ్ టు హిస్ హార్ట్. అవును, అది ఇంటింటి ప్రోగ్రామ్ అయిపోయింది కదా. ఆయనే చెప్పుకున్నారు కదా, నేను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కాదు, పాడుతా తీగ బాలసుబ్రహ్మణ్యం, పిటి బాలసుబ్రహ్మణ్యం అని చెప్తున్నారు. సో ఇట్ మస్ట్ హ్యావ్ బీన్ అబ్జర్వ్డ్ వాట్ యు సెడ్. ఇట్ ఇస్ సమ్వేర్ ఇట్ మిస్డ్ ది ట్రాక్, అంతే సింపుల్ గా. కొంచెం ఒకసారి అవుతూ ఉంటాయి, ఎన్నో మిస్హాప్స్ అవుతుంటాయి. కానీ ఇది మామూలు మిస్హేప్ కాదు, ఇది పెద్ద అంటే ఎక్స్ప్లోజన్ లాగా అయిపోయింది. ఎక్స్ప్లోజన్ టు ది పార్టిసిపెంట్స్. ఆ కొత్తగా నేను అదే చెప్పే కదా, ఇప్పుడు ఆ స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ దేర్ లైఫ్ లో వాళ్ళకి అలాంటివి జరిగితే కొంచెం వాళ్ళకి ఎంత కష్టం అయింది అనేది కూడా మనం ఆలోచించాలి. సరే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ వాళ్ళు, సరే ఒక ఏడాది 2 ఏళ్లలో మెల్లగా థింగ్స్ పీపుల్ ఫర్గెట్ ఆర్ దే గెట్ స్లోలీ ఫర్గాటన్. బట్ వాళ్ళకి స్టార్టింగ్ స్టేజ్ లో అలాంటివి ఓవర్కమ్ అవ్వాలంటే చాలా కష్టం, చాలా డెలికేట్ హార్ట్స్. అంటే అన్నెసెసరీ ఏమో అనిపిస్తుంటుంది ఒకసారి. కరెక్ట్. అన్నెసరీ వాళ్ళు సూపర్బ్ సింగర్స్ కారా అనేది అవన్నీ పక్కన పెట్టేస్తే అన్నెసెసరీ ప్రెషర్ ఫర్ దెమ్ అండ్ దేర్ పేరెంట్స్ అని ఎందుకండి. అవును, అవునండి. ఇక అది కీరవాణి గారు అన్నమాట చాలా పెద్ద రచ్చరచ్చ అయింది. ఇది ఇంటికి వచ్చి చాకరీ చేయడం అన్నమాట, ఏదో అలాగా. అది ఊరికే చమత్కరించారు ఆయన. అంటే పూర్వం రోజుల్లో బాలుగారు అంటే అంత స్పెసిఫిక్ ఇంటెన్షనల్ గా వాళ్ళు అన్నారని నేను అనుకోను. లేదు, బట్ ఏదో మనకి ఇప్పుడు ఏమంటే ఈ సోషల్ మీడియాలో వచ్చాక మనం మనకు కావాల్సినట్టుగా ఎడిట్ చేసుకుంటాం కదా. అవును, ఇది ఒకటి వేసి మళ్ళీ పక్కన ఇంకోటి వేసి మధ్యలో ఒక మేము తయారు చేసి ఇప్పుడు ఏఐలు కూడా వచ్చే కాబట్టి చాలా సులభం. సో దానివల్ల కూడా కొంతవరకు వీటన్నిటిని మించేసేసి బొడ్డు కిందకి చీర కట్టుకోమన్నారు అన్నది వచ్చిందే, అది మాత్రం అసలు వరల్డ్ వైడ్ అంతా అది నిజంగా జరిగిందా అంటే మరి ఆ అమ్మాయి జరిగిందని చెప్తోంది, అన్నారంటోంది. వీళ్ళు మాకేం తెలీదు, మేము చాలా పద్ధతి గల వాళ్ళం అని. నిజంగానే మరి రామోజీరావు కంపెనీ అంటే అలా ఉంటుందా? బట్ రామోజీరావు వాళ్ళు, బాపిరెడ్డి గారు వాళ్ళు దాన్ని హ్యాండిల్ చేస్తున్నారా? ఇట్ ఈస్ డన్ బై సంబడి ఎల్స్. ఇవన్నీ చాలా సరే ఇప్పుడు హెరార్కీ అనేది ఉన్నప్పుడు ఒక ఆర్గనైజేషన్ లో కొంతవరకు కొన్ని వాళ్ళ వరకు వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. అండ్ దీస్ ఆర్ ఆల్ వెరీ సెన్సిటివ్ మ్యాటర్స్ విచ్ ఐ మీన్ వాళ్ళకి ఆల్రెడీ కొన్ని ప్రాసెస్లు ఉంటాయి. తర్వాత ప్రోగ్రామ్ కి వాళ్ళకి ఎవరో ఈ అంటే లైక్ ఈ ఫ్యాషన్ డిజైనర్స్ అనో లేకపోతే వాళ్ళకి ఏదైనా కాస్ట్యూమ్ డిజైనర్స్ ఎవరో ఉంటారు కన్సల్టెంట్స్. వాళ్ళు దేమే ఫెల్ట్. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ హిందీలో కూడా ఎంత పెద్ద పెద్ద ప్రోగ్రాంలు వస్తున్నప్పుడు అక్కడ వాళ్ళంతా మరి ఇక్కడ వాళ్ళు కూడా సింగర్లు అక్కడికి వెళ్ళాక వాళ్ళ జుట్లు మారిపోతున్నాయి, మరి వాళ్ళ వేషధారణ మారిపోతుంది. మరి అంత మారితే కానీ సింగర్లను చూడరా అన్నది కూడా వస్తుంది. కరెక్ట్. సో ఇంటర్నేషనల్ గా అదేనండి, వెన్ దెర్ ఇస్ అ లిటిల్ బిట్ ఆఫ్ బ్లరింగ్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ బిట్వీన్ ద వెస్ట్ అండ్ ద ఈస్ట్. ఈ రోజుల్లో మనం చూస్తుంటే మనం 1950s లో కూడా మీరు తీసుకోండి, వెస్ట్ లో ఉన్న ఆల్బమ్స్ అనేది అక్కడ వాళ్ళ సినిమాలో మ్యూజిక్ ఉండదు. నేను ఆల్బమ్స్ తీసుకుని చూడండి, వాళ్ళు వేసుకునే బట్టలు అవన్నీ కూడా అసలు ఈ కాలంలో కూడా ఎవడో వేసుకోవడం మన ఇండియాలో. మరి వాళ్ళందరూ ఇంటర్నేషనల్ పాప్ సింగర్స్ వాళ్ళు. సో అక్కడ ఎక్కడో వాళ్ళ కాన్సర్ట్స్ చేయడం, అక్కడ స్టేజ్ల మీద వాళ్ళ డాన్స్ చేస్తూ పాడడం అనేది దట్స్ ఎ డిఫరెంట్ కల్చర్ ఆల్ టుగెదర్. ఇప్పుడు ఎంతవరకు అది మనం ఇక్కడ ఈస్ట్ లో మనం అడాప్ట్ చేసుకోవాలి, మనకంటూ అవసరమా అది, ఇలాంటివి కొన్ని ఆ ప్రోగ్రామ్ ఎవరైతే ఫామ్ చేస్తారో పాలసీస్ వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ దే షుడ్ హ్యావ్ వన్ గైడ్ లైన్స్ ఫర్ దెమ్సెల్స్. అవి వాటికి ఒప్పుకుని సింగర్స్ వెళ్ళారు అనుకోండి, వాళ్ళకి ఓకే ఐఎమ్ రెడీ టు పెర్ఫార్మ్, ఐఎమ్ రెడీ టు వేర్ ద డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎ డ్రెస్ వైల్ ఐఎమ్ పెర్ఫార్మింగ్. అయితే నా పాట చూస్తున్నారా లేకపోతే ఇదా ఏమిటో ఇవన్నీ. సో ఆల్ దీస్ అంటే నిజంగా ఆడియన్స్ ఆర్ ఆస్కింగ్ ఫర్ ఇట్ ఆర్ ఆడియన్స్ లేదా స్పాన్సర్ చేసే వాళ్ళు మాకు ఇలా ఉంటేనే ప్రోగ్రామ్ అని అడుగుతారా లేకపోతే? కదా బాలుగారు టైంలో కట్టుబొట్టు ఎంత పర్ఫెక్ట్ గా ఉండేవి. ఎవరు అడుగుతారు, ఎందుకు అడుగుతారు కదా. సెట్ ఇట్ సైడ్. ఈ క్రాస్ రోడ్స్ సినిమాతో మళ్ళీ డైరెక్టర్ గారు 30 హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.